హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మీకు రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న ఈ బంధంలో మీకున్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీ జీవితంలో మీ పర్సన్ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా. సో మీకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏంటి, మీ పర్సన్ వస్తారా రారా, అసలు మీ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మీ క్వశ్చన్ మీ మైండ్లో అలా ఉండిపోయి మీరు ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతున్నారు కదా. సో దీంట్లో మనము ఈ యూనివర్స్ నుంచి ఈరోజు మనకున్న ఈ టారో కార్డ్స్లో ఏ విధమైన ఆన్సర్ మీకు యూనివర్స్ ఇస్తున్నారు అనేది మనం చూద్దాము. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించి మాత్రమే మీకు యూనివర్స్ ఆన్సర్స్ అనేది ఈ కార్డ్స్ రూపంలో వస్తుంది. ఓకేనండి. సో మరి కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే ఏంటంటే ఒకటేనండి, మీరు మీ రిలేషన్షిప్లో మీ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు చాలా వరకు అడ్జస్ట్ అయి ఉంటారు, కాంప్రమైజ్ అయి ఉంటారు, పేషెన్స్గా వెయిట్ చేసి ఉంటారు, బాధపడి ఉంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి బ్రేకప్ అయిపోయినా మళ్ళీ కూడా మీరు రీయూనియన్ అయి ఉంటారు. అయినా కూడా కొద్దిమందికి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అనేటివి కంటిన్యూ అవుతుండొచ్చు. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైనా సరేనండి, ఇప్పుడు మీకున్న రిలేషన్షిప్లో మీకున్న ఇష్యూస్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుందండి. అంటే ఇక్కడ ఇదే స్టక్ ఎనర్జీలో ఉండకుండా మీకంటూ మీకు ఒక లైఫ్ ఉంటుంది, మీకు సెల్ఫ్ గ్రోత్ ఉండాలి, మీ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవాలి. సో ఇలాగా మన సెల్ఫ్ లవ్ అనేది మనం చేసుకుంటే తప్పకుండా ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ ఇమోషనల్ అటాచ్మెంట్ నుంచి మనం బయటపడగలుగుతాము. ఓకేనా. సో మీకు కూడా తెలుసు, అయినా సరే మీకున్న ప్రాబ్లమ్స్ మీరు ఎవరితో షేర్ చేసుకోలేరు. మీ బాధను లోపల లోపల పెట్టుకొని మీకు అన్నెసెసరీ స్ట్రెస్ పెరగడము, హెల్త్ ఇష్యూస్ రావడము, ఎక్కడ ఏం చేయాలో తెలియక చాలా బాధపడటం అనేటివి కూడా చాలామంది లైఫ్లలో జరుగుతున్నాయి. సో అందుకనే నేను ఏమంటున్నానంటే, ప్లీజ్ బీ స్ట్రాంగ్. ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించండి, మర్చిపోవడానికి ప్రయత్నించండి. వేరే పనులలో పడిపోండి, లేకపోతే ప్లేస్ మార్చుకోండి, వేరే కొంచెం మీకు రిలాక్సేషన్ కోసం కొంచెం డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళండి వీలైతే. సో ఇలాగ మీరు ప్రయత్నించండి అన్ని రకాలుగా. కొద్దిగా స్పిరిచువల్గా మనం వెళ్తే కూడా మెడిటేషన్ అట్లాంటివి మీరు ప్రాక్టీస్ చేసిన, యోగా అలాంటివి, అంటే ఒక మైండ్ అనేది మనకి డెవలప్ చేసుకోవడానికి, మైండ్ని పాజిటివ్గా డెవలప్ చేసుకోవడానికి మనము అనుసరించాల్సినవన్నీ కూడా మనం అనుసరిస్తే చాలా బెస్ట్ అండి. ఓకేనా. సో ఎనీవే, ఇప్పుడు నేను ఏంటంటే, మీకున్న ఈ బంధంలో, మీ రిలేషన్షిప్లో మీకు మీ వ్యక్తికి ఉన్న ఈ అటాచ్మెంట్, ఇమోషనల్ అటాచ్మెంట్లో ఈ మీకు అసలు ప్రజెంట్ మీ వ్యక్తితో ఉన్న బంధంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ గురించి. ఇక్కడ నేను 1 అండ్ 2 రెండు పెట్టానండి. 1 అండ్ 2 అని ఇక్కడ మెన్షన్ చేశాను. సో 1 అండ్ 2. సో 1 అండ్ 2 అంటే మీరు ఒకవేళ నెంబర్ 1 చూస్ చేసుకున్నారనుకోండి. సో అప్పుడు మీ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అవి జెన్యున్గా మీకు అక్యురేట్గా మీకు జరుగుతాయండి. అదే నెంబర్ 2 చూస్ చేసుకున్నారనుకోండి, నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో దానికి సంబంధించి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి మీకు మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం సంబంధించిన రీడింగ్ అండి. ఓకేనా. సో మనం చెక్ చేద్దాం ఒకసారి. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఈ పర్సన్స్ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్, నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ ఛానల్ ఇప్పుడు ఎవరైతే వాచ్ చేస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళు నెంబర్ 1 కార్డ్ నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. ఫైనల్లీ ఐమ్ షఫలింగ్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. చూద్దామండి. నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి మీ మీ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. ద మూన్ ఎనర్జీ వస్తుందండి. ద మూన్ అంటే నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ బాగా. సో ఒకసారి చూద్దాము ఏమనుకుంటున్నారో. ఎమోషనల్ అటాచ్మెంట్ మీ మీద చాలా ఉంది. అండ్ 6 ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే చాలా పాజిటివ్ థాట్స్ ఉన్నాయండి మీ పర్సన్కి. ద మూన్ అని అంటే మీ గురించి మేబీ వాళ్ళు బాధపడుతున్నట్టుగానే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి. తలుచుకొని బాధపడుతున్నారు, మీ గురించి మిమ్మల్ని తలుచుకొని బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ కొంచెం నెగిటివ్గా ఉండడం అంటే ఏంటంటే, మీ వైపు రావాలని, మీ గురించి ఆలోచిస్తూ
మీకు మేబీ ఫోన్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా వాళ్ళ మనసులో ఉన్నా కూడా ఆ ఆలోచనలండి, ఆ నెగెటివ్ ఆలోచనలు అనేటివి వాళ్ళని ముందుకెళ్ళనివ్వడం లేదనమాట. అంటే బాధ అనుకోవచ్చు, కొట్లాటలు, మీరు గొడవలు ఇవన్నీ గుర్తొస్తూ మళ్ళీ ఆగిపోతున్నట్టు కనిపిస్తుందనమాట క్లియర్‌గా. అండ్ ఇక్కడ చూడండి ఎమోషనల్‌గా దూరంగా ఉండడం. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌లీ మీకు దూరంగా వెళ్ళిపోవడం గూడా గొడవలకి కారణము బాధ, స్ట్రెస్ ఇది ఉన్నా కూడా వీళ్ళేంటంటే ఆహ్, ఇ దే వాంట్ టు మూవ్ ఆన్ అనమాట. అంటే ఈ సిట్యుయేషన్ నుంచి, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. అంటే మీ నుంచి దూరం అయిపోయారు. అది ఎందుకు ఏంటి అనంటే మీకున్న ఆ రిలేషన్‌షిప్‌లో మేబీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండొచ్చండి. లేదనంటే గొడవలు బాగా ఎక్కువైపోయి ఉంటాయి. మీ పర్సన్‌కి మీకున్న ఆ రిలేషన్‌షిప్‌లో ఆ ప్రేమ అనేది తగ్గిపోయి ఉంటుంది. సో, ఆ విధంగా మీ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి 7 ఆఫ్ స్వార్డ్స్ అనంటే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ కంప్లీట్‌లీ ఒక ఏమంటారండి 7 ఆఫ్ స్వార్డ్స్ అనంటే నథింగ్ బట్ ఒక భారంగా ఫీల్ అవ్వడము, ఆ మాటల్ని క్యారీ చేస్తున్నారు. అంటే పాస్ట్ బ్యాగేజ్‌ని ఎక్కువ క్యారీ చేస్తున్నారనమాట. ఆ కొట్లాటలు, గొడవల్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. మనసులోనే పెట్టుకున్నారు. సో, అవన్నీ ఎక్కువగా ఆలోచించడం కూడా జరుగుతుంది. సో, ఇంకోటేంటంటే మళ్ళీ మీ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మళ్ళా అవే గొడవలు, కొట్లాటలు మళ్ళీ అవి రిపీట్ అయిపోతాయేమోనన్న భావన కూడా వీళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అందుకనేంటంటే వీళ్ళు బాధ, కోపం అన్నీ ప్రదర్శిస్తున్నారు. ఎమోషనల్‌గా అయితే దూరంగానే అనిపిస్తున్నారు. కాకపోతే మీకు దూరమై కొంచెం ఒంటరిగా అయితే ఆ దిగులు అవి అయితే ఉన్నాయి. బట్ మీతో మాట్లాడాలనుకున్నా గూడా వాళ్ళకవే గుర్తొస్తున్నాయనమాట. అందుకనే వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. బట్ ఇంకొకటేంటంటే ఇక్కడండి ప్రెజెంట్ ఫీలింగ్స్‌లో ఎమోషనల్ అటాచ్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే మీ ఎమోషనల్ ట్రాప్ నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు. అంటే బాధపడుతున్నారు. చాలా గుర్తుకొస్తున్నారు మీరు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఇంకొక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు వేరే నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా గూడా ఆలోచిస్తున్నారు. ముందు వెనక ఆలోచిస్తున్నారనమాట. మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకిష్టం లేదని ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మీకు మరి ఏమైందో, ఏం గొడవలు జరిగినాయో అవే మనసులో పెట్టుకొని గూడా కొంచెం కోపము, బాధ అన్నీ ఉన్నాయి. సరే మీ మీద కోపం ఉండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నా గూడా మీ మీద ఉన్న ప్రేమ కట్టిపడేసిందని చెప్పొచ్చు. సో, ఆ ప్రేమని ఎక్కువ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఎటూ తేల్చుకోలేక బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ మీ జ్ఞాపకాలతోనైతే వాళ్ళు చాలా హీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒకటండి మీతో గడిపిన మంచి క్షణాలు ఏవేవైతే ఉంటాయో అవే గుర్తు చేసుకుంటున్నారనమాట. మేబీ మీ ఫోటోస్ చూసుకోవడమో, స్టేటస్‌లు చూసుకోవడమో, మీ మీ మెమోరీస్ అంటే మీరు మీ పర్సన్ గడిపిన క్షణాల మెమోరీస్‌ని కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటూ కూడా మీ పైన కొంచెం ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌లో వస్తున్నాయి. సో, ఆ ఎమోషనల్ హీలింగ్‌తోని కూడా వాళ్ళు కొంచెం హీల్ అవుతున్నారని చెప్పొచ్చనమాట. అంటే ఇగ అర్థం చేసుకోండి ఇగ. మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది ఏంటనేది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఫైనాన్షియల్లీ అండ్ ఫిజికల్లీ ఇన్ ద సెన్స్ లైక్ ఒక రొమాంటిక్ సిట్యుయేషన్సే కానివ్వండి, మీతో పాజిటివ్ వైబ్స్ మీతో గడిపిన ఆ క్షణాలు అవన్నిటి కూడా ఎప్పటికి ఉంటే బావుండు. అంటే ఇంకా అలాగే ఉంటే బావుండు. ముందులాగే ఉంటే బావుండు. ఇలాగ బ్రేకప్ రావడం కూడా వాళ్ళకి కూడా ఇష్టం లేదనమాట. సో, ముందున్న క్షణాలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. చాలా బావుంది. వాళ్ళు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు అని ఎక్స్‌ప్రెస్ చేయడం అనమాట. చాలా నేను నీతో ఉండుంటే చాలా బావుండేది నా జీవితం అని అనుకోవడం. సో, ఇవన్నీ గూడా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నట్టు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇది ఎవరికంటే 1 నంబర్ 1 కార్డ్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ ఆలోచనలు అలా ఉన్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం నంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళది ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు 2 చూడండి. ఎందుకంటే మీకు ఎటువైపు కనెక్ట్ అయినా గూడా ఒక్కోసారి మీరు నంబర్‌లు గేమ్ ఆడతారు గదా! ఒకసారి 1 అంటారు. ఒకసారి 2 అనుకుంటారు మైండ్‌లో. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీ మనసుకి 1 అన్నారనుకోండి దానికి ఫిక్స్ అయిపోవాలి. ఒకవేళ 2 అని అనిపించిందనుకోండి దానికి ఫిక్స్ అయిపోండి. సో, అలాగా. సో, ఇక్కడైతే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు, మిస్ అవుతున్నారు. ఇది నంబర్ 1 వాళ్ళైతే క్లియర్‌గా ఉంది. సో, నంబర్ 2ది చూద్దామండి. మరి వీళ్ళేమనుకుంటున్నారో చూద్దాం. సో, నంబర్ 2 కార్డ్ ఎవరైతే నంబర్ చూజ్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చెక్ చేద్దాం. సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో, ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ ప్రజెంట్ కార్డ్ నంబర్ చూస్ చేసుకున్న పర్సన్ గురించి గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నంబర్ 2 చూస్ చేసుకున్న పర్సన్ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. నంబర్ 2 చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క వ్యక్తి
ప్రజెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ చాలా మీ గురించి చాలా స్పై చేస్తున్నారు వీళ్ళు. స్పై చేయడం అంటే ఏంటంటే ఎంక్వైరీలు అనమాట. బాగా ఎంక్వైరీలు చేస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. అంటే మీ నుంచి కొంచెం స్పేస్ కోరుకుంటున్నారు. ద చారియట్, ఓకే. ద లవర్స్ కార్డ్, వావ్ బ్యూటిఫుల్. సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఇక్కడ నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకైతే ప్రస్తుతం అయితే వాళ్ళు కొంచెం స్పేస్ కోరుకోవడం అని అంటే ఏంటంటే మీ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే ఏంటంటే మీ మీద ఒక కన్నేసారు, స్పై చేస్తున్నారు. మీ గురించి ఎంక్వైరీలు అని అంటే ఏంటంటే లైక్ మీ స్టేటస్లు చూడడము, ఓకే, మీరు ఎవరెవరికి కాల్ చేస్తున్నారు, ఏమైనా ఎంక్వైరీలు చేయడము మీ ఫ్రెండ్స్ ద్వారా, లేదంటే రిలేటివ్స్ ద్వారా, వాట్ ఎవర్. ఇక్కడ ఏంటంటే కొంచెం సర్చింగ్ అయితే నడుస్తుంది మీ మీద. అంటే మిమ్మల్ని మర్చిపోయారా అంటే లేదు, చాలా క్లియర్గా ఉంది. ఏంటి ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది అంటే ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తికి మీ పైన ప్రేమ ఉంది. మేబీ ఉన్న నెగిటివ్ వైబ్స్ ఏదో కొంచెం నడుస్తున్నాయి మీకు మీ పర్సన్కి. దానివల్ల ఏంటంటే వీళ్ళు దూరంగా ఉన్నారు కానీ వాళ్ళ లోకం అంతా మీ మీదనే అనమాట. అంటే ఏంటి 24/7 మీ గురించి ఆలోచిస్తున్నట్టు క్లియర్గా ఉందన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని అంటే మీ గురించి అన్నీ కూడా తెలుసుకోబోతున్నారు అందరితో. మీరు మీకు దగ్గరైన వాళ్ళు కానీ, వీళ్ళకి దగ్గరైన వాళ్ళు కానీ, ఎవరైనా సరే మీరు ఉన్నారా లేకపోతే మర్చిపోయారా, లేకపోతే వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా, కొంచెం పొసెసివ్ ఫీలింగ్, ఇవన్నీ అనమాట. అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మిమ్మల్ని కూడా వీళ్ళు కూడా నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ కూడా ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగానే క్లియర్గానే ఉంది. అంటే గుర్తు చేసుకుంటున్నట్టుగానే ఉంది. కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. వీళ్ళకి కూడా స్ట్రెస్ చాలా ఫీల్ అవుతున్నారు. కాకపోతే కొంచెం మీ నుంచి దూరం కోరుకుంటున్నారు. అంటే నాకు టైం కావాలంటారు కదా, ఒంటరిగా ఉంటాను, నాకు కొద్దిగా టైం ఇవ్వు, నన్ను నేను హీల్ చేసుకోనివ్వు, అంటే మనసుని కొంచెం కుదుటపరచుకోవాలి, మీ నుంచి కొంచెం దూరం ఉండాలన్న ఆలోచనలు అయితే నడుస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు దూరం ఉన్నారన్న ఆ బాధ కూడా కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళ మనసులో. ఇంకోటి ఏంటంటే ద చారియట్ అని అంటే కొంచెం మంచి నిర్ణయం అయితే తీసుకుంటారండి వీళ్ళు. అంటే ఇప్పటివరకు ఉన్న నెగిటివ్ ఆలోచనలు అవన్నిటి నుంచి బయటపడుతున్నారనమాట. సో వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే నేను ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇప్పటిలోనే నేను నీ గురించి నిర్ణయం తీసుకోలేను, నాకు కొంచెం టైం కావాలి, నాకు స్పేస్ కావాలి, నన్ను నేను మార్చుకోవడానికి నాకు టైం ఇవ్వు, ఒక డెసిషన్ తీసుకోవడానికి టైం ఇవ్వు. అది నెగిటివా పాజిటివా అనేది కూడా నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని అప్పుడు మాత్రమే నీకు నేను కాల్ చేస్తాను, మెసేజ్ చేస్తాను, కలుస్తాను, వాట్ ఎవర్. ఓకేనా. కొంచెం పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి, కొంచెం నెగిటివ్ ఆలోచనలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ద లవర్స్ కార్డ్ అని అంటే ఇక్కడ మీ పైన చాలా 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 ప్రేమ అయితే ఉందండి. మీది మీ పర్సన్ ఏంటంటే కొంచెం మంచి కనెక్షన్, అంటే ఇమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు. మీ ఆలోచనలు ఎలాగైతే ఉన్నాయో అలాగే మీ పర్సన్ ఆలోచనలు కూడా మీ పైన ఆ విధంగానే ఉన్నాయి. అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెన్సీ అండి మీ రిలేషన్షిప్లో. ఆ ఇమోషనల్ అటాచ్మెంటే కానివ్వండి, స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, ఒక కమ్యూనికేషన్, లేకపోతే ఒకరికొకరు అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నువ్వు నన్ను ఏ విధంగా అయితే అనుకుంటున్నావో నేను అలాంటి పర్సన్నే, నువ్వు ఏ విధంగా నన్ను నమ్మావో నేను కూడా నిన్ను అలాగే నమ్ముతున్నాను, నువ్వు నన్ను నమ్మొచ్చు, అంటే నాకు నీ మీద ప్రేమ చాలా ఉంది, నువ్వెంత ప్రేమిస్తున్నావో నేను అంతే ప్రేమిస్తున్నాను అన్నది మనసులో వీళ్ళు అనుకోవడం అండి. సో ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా క్లియర్గా ఉన్నారు. నాకు తెలిసి క్లారిటీ కూడా ఏదో ఇచ్చేలాగా కూడా కనిపిస్తున్నారు. క్లారిటీ అని అంటే మీకు కమ్యూనికేట్ చేసే ఆలోచనలు కూడా మేబీ ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది. ద సన్ కార్డ్ అంటే పాజిటివ్ మూమెంట్ అండి. అంటే ఏదో మూవ్ ఫార్వర్డ్ స్టెప్ ఏదో తీసుకోవాలని కూడా అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడైతే మీ పైన చాలా చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా మిమ్మల్ని చాలా అపురూపంగా చూసుకోవడం అంటే ఇష్టపడుతున్నారు, బాగా చాలా ఇష్టపడుతున్నారు. మీ ప్రేమ, మీ కేరింగ్ అన్నీ వాళ్ళకి నచ్చాయి. వాళ్ళు మిస్ అయిపోతున్నారు అవన్నీ కూడా. మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అయితే 100% ఉందండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ద ఎంప్రెస్ అని అంటే మిమ్మల్ని ఒక మంచి రాజు, రాణి, ఒక మంచి ఇండిపెండెంట్ పర్సన్, మీరు ఒక గ్రేట్ పర్సన్ అని కూడా అనొచ్చు. ఆ విధమైన ఫీలింగ్స్ అండి. ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ లేవు. అండ్ అట్రాక్షన్, మీ వైపు చాలా అట్రాక్షన్ కూడా ఉంది. అండ్ వాళ్ళకి ఒక మంచి ఇంటిమసీ ఫీలింగ్స్ కూడా రావచ్చు మిమ్మల్ని చూస్తే. సో ఇవన్నీ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూడండి బిఫోర్ దట్ దెర్ ఈజ్ అ గొడవలు. ఇక్కడ గొడవలు ఉన్నాయి బాగా. సో ఆ గొడవలు, అవి కొట్లాటలు, వీటి వల్ల కూడా మీ రిలేషన్షిప్లో కొంచెం బ్రేకప్ వచ్చింది. కాకపోతే మిమ్మల్ని వాళ్ళు ఒక మంచి ఎంప్రెస్ లాగా ఫీలింగ్ అనమాట. మీరు ఒక మంచి పర్సన్ అన్న ఫీలింగ్ అయితే మనసులో ఉంది. దానివల్లనే కదా వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. సో అందుకనే కదా మళ్ళీ మీతో ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి మూవ్ ఫార్వర్డ్ స్టెప్ ఏదో వేయాలని, మీతో క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలని కూడా
ఫిక్స్ అయినట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఇవి. సో, ఇద్దరి కూడా ఇక్కడ మీకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. మీకు 1 అండ్ 2 వాళ్ళకి. ఇక్కడ ఈ పర్సన్ కొంచెం ఎమోషనల్ పర్సన్ లాగా ఉన్నారండి. ఈ పర్సన్ 1 నంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ కొంచెం ఎమోషనల్ పర్సన్ లాగా కూడా కనిపిస్తున్నారు. సో, 1 అండ్ 2 వాళ్ళది లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. నైట్ వీళ్ళు పడుకునే ముందల వీళ్ళ లవ్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి కూడా చెక్ చేద్దాం. సో, లవ్ ఫీలింగ్స్ ఆఫ్ పర్సన్, మీ పర్సన్ యొక్క లవ్ ఫీలింగ్స్, మీ పైన లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఓకే, ఎవరైనా సరేనండి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మేల్ ఫీమేల్ ఎవరైనా సరే, ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క మనసులో మీ పైన ఏ విధమైన ఫీలింగ్స్ ఉన్నాయి. టాప్ 3 కార్డ్స్ వచ్చేసేమో 1 నెంబర్ అండి. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్, ఓకేనా, లవ్ ఫీలింగ్స్ ఇన్ ద నైట్ వాళ్ళ ఫీలింగ్స్. ఫైనల్ ఏం షఫ్లింగ్ అండి చూద్దాము. వాళ్ళిద్దరికి మీరు చూస్ చేసుకున్న నంబరింగ్స్ బట్టి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నైట్ వాళ్ళకి మీ పైన ఎలాంటి ప్రేమ భావాలు కలుగుతున్నాయి అనేది చూద్దాం. హార్ట్ బ్రేక్ అయిపోయింది చాలా. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారండి మీ పర్సన్, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఒకటి చెప్తాను అదేంటో. ఫ్రెగైల్, డెసిషన్, రిగ్రెట్. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంట. సో ఐఎమ్ రియల్లీ సారీ, నా వర్డ్స్ అండ్ యాక్షన్స్కి నేను చాలా సారీ చెప్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి అంటున్నారు మీ పర్సన్. అండ్ అలాగే ఇక్కడ డెసిషన్. సో ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ ద రిలేషన్. సో నేను చెప్పాను కదా, ఇక్కడ ఏదో సమ్ డెసిషన్ కూడా తీసుకుంటారు వీళ్ళు, ఈ పర్సన్. అయితే ఇక్కడ టైం టు టేక్ డెసిషన్ అంటే మేము మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు కూడా ఏదో డెసిషన్ తీసుకునే మూడ్లోనే ఉన్నారండి. నైట్ బాగా గుర్తు చేసుకుంటున్నారు, డెసిషన్ తీసుకోవాలి, ఇంకా ఎన్ని రోజులు ఇలాగా ఎడమొహం పెడమొహం ఇంకెందుకు, ఏదో ఒక డెసిషన్ తీసుకున్నాం, ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్ అని చెప్తున్నారు మీ పర్సన్. సో రిగ్రెట్ ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ రిగ్రెట్ ఫీలింగ్ అని అంటే మీకు దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారండి. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటున్నారు. అండ్ అలాగే ఫ్రెగైల్ అంటే యూ స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. నేను చెప్పాను ఈ పర్సన్ చాలా ఇమోషనల్ పర్సన్ అనే చెప్పాను. సో చాలా ఇమోషనల్ పర్సన్ అండి ఈ పర్సన్. సో అందుకనే బాధపడుతున్నట్టుగా ఉంది. చూడండి ఇక్కడ ద మూన్ సైన్ వచ్చింది. ఇక్కడ ద మూన్ కార్డ్ అని అంటే ఇమోషనల్ పర్సన్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఫ్రెగైల్ అని అంటే ఏంటంటే యూ స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. చాలా పాపం వాళ్ళ గుండె గాయపరిచేస్తారంట మీరు, అదే గుర్తు చేసుకొని బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 అండి. సో నెంబర్ 2 వచ్చేసి ప్లెజర్, సపోర్ట్, మేక్ ప్రామిస్. సో ఇక్కడ ప్లెజర్, సపోర్ట్, మేక్ ప్రామిస్ అంటే ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. వస్తున్నారంట. ఓకే, వెయిట్ చేయి, నువ్వు నిజంగా నన్ను ఇష్టపడితే వెయిట్ చేయి, నేను వచ్చే వరకు వెయిట్ చేయి అంటున్నారు. నెక్స్ట్ ప్లెజర్. సో ప్లెజర్ అంటే లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. నీతో మాట్లాడడం, నీతో ఉండడం ఇదొక ఎంజాయ్మెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. సో మంచి సపోర్టింగ్ పర్సన్ అండి, అందుకని ఇక్కడ చెప్పాను. ద లవర్స్ కార్డ్ వచ్చింది. సపోర్ట్ అని అంటే ఏంటి, అండర్స్టాండింగ్ అనమాట. సో ఒకరికొకరు చాలా మంచి అండర్స్టాండింగ్ అయితే కనిపిస్తుంది. బట్ ఎందుకో మరి మీ ఇద్దరు ఏమనుకున్నారో ఏంటో ఏం గొడవలో తెలియదు, కానీ మీరు ఏమైతే ఆలోచనలు చేస్తున్నారో మీ పర్సన్ కూడా అలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఈ 2 నెంబర్ కార్డ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఐ థింక్ ఈ పాజిటివ్గానే రియాక్షన్స్ ఉన్నాయి ఫీలింగ్స్లలో కూడా. ఇది కొంచెం మెచ్యూర్డ్ పర్సన్స్ అండి, ఇది వెరీ మెచ్యూర్డ్ పర్సన్స్ అనమాట. ఇక్కడ ఈ నెంబర్ 2 వచ్చిన వాళ్ళు వెరీ మెచ్యూర్డ్ పర్సన్స్, మీరు కానీ మీ పర్సన్ ఇద్దరు కూడా. అందుకనే ఇక్కడ ఆలోచనలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధంగా ఉన్నారు అని అంటే ఇది చాలా మంచి ఫ్యామిలీ టైప్ ఆఫ్ పర్సన్స్. మేబీ మ్యారీడ్ వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే లవర్స్ అయినా సరే చాలా ఏళ్ళ నుంచి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఉండొచ్చు, ఎవరైనా సరేనండి. సో రిలేషన్షిప్ అనేది ఎప్పటి నుంచో ఉండొచ్చు అండి. కొద్దిగా మీకు ఇద్దరికి కూడా ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఉండొచ్చు, మోరల్ సపోర్ట్ ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ టైప్ ఆఫ్ కేరింగ్ ఉండొచ్చు. సో చాలా మెచ్యూర్డ్గా ఉంది మీ రిలేషన్షిప్. సో 1, 2 వాళ్ళకి ఫైనల్గా చూసేద్దాము. మరి వీళ్ళు ఫైనల్ డెసిషన్ ఏముందో చూద్దామండి. నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ యొక్క డెసిషన్, ఫ్యూచర్ డెసిషన్ మీ గురించి. సో వీళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా చూద్దామండి. వీళ్ళ ఫ్యూచర్ డెసిషన్ మీ గురించి ఏ విధంగా ఉండబోతుందో కూడా చెక్ చేద్దాం. ఫైనల్లీ ఒక్కసారి మనం చూసిద్దామండి. మీ వ్యక్తి యొక్క మనసులో ఉన్న మీ వ్యక్తి నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళ వ్యక్తి ఫైనల్గా మీతో ఎలాంటి డెసిషన్ చెప్పబోతున్నారు ఫ్యూచర్లో. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. నెంబర్ 1 కార్డ్ నెంబర్ 1 నంబర్ చూస్ చేసుకున్న పర్సన్
ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఫ్యూచర్ డెసిషన్ ఏ విధంగా ఉండబోతుంది వీరి పట్ల. వీడియో వాచ్ చేసే వాళ్ళ పర్సన్ యొక్క ఫ్యూచర్ డెసిషన్ వీరి పట్ల ఏ విధంగా ఉంటుంది. ఫైనల్లీ ఐమ్ చెప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్. గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. The star reunion. Okay, 7 of Pentacles, 6 of Pentacles. సో ఇక్కడ పెంటికల్స్ వచ్చాయి బాగా. పెంటికల్స్ అని అంటే ఇక్కడ నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ ఫ్యూచర్ డెసిషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ద స్టార్ కార్డ్ అంటే ఇది రీయూనియన్ అండి. సో రీయూనియన్ అంటే మళ్ళీ మీతో రిలేషన్షిప్లోకి రావడము అండ్ మీతో మళ్ళీ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడము. ద స్టార్ అని అంటే మిమ్మల్ని బాగా చూసుకోవడము అండ్ చాలా బోల్డ్ డెసిషన్ అండి ఇది. అంటే మంచి ఈ పర్సన్ కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ అండ్ డెడికేషన్ పర్సన్. అంటే ఇక్కడ ఎమోషనల్గా వీక్ అయినా కూడా డెసిషన్ మేకింగ్లో చాలా స్ట్రాంగ్గానే తీసుకుంటున్నారు. ఇక్కడ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వబోతున్నారు. వీళ్ళు పాజిటివ్గా ఆలోచించడం ఇట్ ఈస్ ఓకే. బట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఎప్పటికీ కూడా మీతో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే 7 ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీతో రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి అండి. ఓకే, సో ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా కొన్ని థింగ్స్ ఉన్నా కూడా వాటిని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏ విధంగా మనము క్లియర్ చేసుకోవాలి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏవైనా సరే, లేదంటే క్యారియర్ పరంగా కూడా వీళ్ళు కొంచెం ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీతో రిలేషన్షిప్కి దీనికి ఏంటంటే కొంచెం క్యారియర్లో కూడా సెటిల్ అయిన తర్వాత మేబీ మీతో రిలేషన్షిప్లోకి వచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే అండి మీకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వబోతున్నారు మీ పర్సన్. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్లో వీళ్ళు ఏదైతే మిమ్మల్ని తక్కువగా అనుకుని ఉంటారు, లేకపోతే మీకు తక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళేమో, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళేమో. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో వీళ్ళు తీసుకునే డెసిషన్ ప్రకారంగా అయితే వీళ్ళు మళ్ళీ మీకు అలాంటి వాల్యూ, మీరు కోరుకున్న వాల్యూ మీకు ఇవ్వాలనుకుంటారు కదా, మీరు ఆలోచిస్తుంటారు కదండి, నాకు కావాల్సిన వాల్యూ ఇవ్వట్లేదు, నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు నాకంటే కూడా వేరే పర్సన్ని ఎక్కువ ఇష్టపడటం, లేకపోతే వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఇష్టపడటం, లేకపోతే మీ పైన నమ్మకం లేకుండా వీళ్ళు ఓన్ డెసిషన్ తీసుకోవడం, ఇట్లాంటివి ఉండొచ్చు కదా. సో అప్పుడు అలాంటి మైండ్ సెట్ ఉన్న మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో ఎలా ఉంటున్నారు ఏంటి అని అంటే తప్పకుండా మీకే ఎక్కువగా వాల్యూ, ఇంపార్టెన్స్, మీతో ఉండడానికి ఇష్టపడటం ఇలాంటివి జరుగుతున్నాయండి ఫ్యూచర్లో. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏంటి డెసిషన్ మేకింగ్ అని అంటే వీళ్ళు ఎప్పుడైతే కొంచెం స్టెబిలిటీ వస్తుందో, వాళ్ళ మైండ్ అనేది స్టెబిలిటీ వస్తుందో అప్పటి వరకు వీళ్ళు ఇలాగే ఉంటారండి. సో ఎప్పుడైతే వాళ్ళ మైండ్ స్టెబిలిటీగా వస్తుందో అప్పుడు మాత్రమే వీళ్ళు ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఎవరికండి, నెంబర్ 1 కార్డ్ చూస్ చేసుకున్న వాళ్ళకి. ఓకే, నెంబర్ 2 ఎవరైతే నంబర్ చూస్ చేశారో, నెంబర్ 2 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ పర్సన్ ఫ్యూచర్ డెసిషన్ మీ పైన, మీ గురించి ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. అంటే వీళ్ళు చాలా మంచి మెచ్యూరిటీ గైడ్స్ ఇలా ఎక్కువ ఉన్నారు. మెచ్యూరిటీ గైడ్స్ అంటే ఏంటి, బాగా ఏజ్డ్, కొంచెం మిడిల్ ఏజ్ పైగా కొంచెం ఎక్కువ ఏజ్, లేదనంటే ఎలా వేసుకోవచ్చానంటే మనము 30+ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే కదా ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. సో నాకు తెలిసి నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా మెచ్యూర్డ్ వాళ్ళలానే ఉన్నారు. సో మరి మీ పర్సన్ మరి ఎట్లా రియాక్ట్ అవుతారు ఫ్యూచర్లో మీ గురించి అనేది చూద్దాము. సో ఫ్యూచర్ డెసిషన్ మీ గురించి వీళ్ళు ఏ విధంగా తీసుకోబోతున్నారో కూడా చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో నెంబర్ 2 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ యొక్క ఫ్యూచర్ డెసిషన్ వీళ్ళ గురించి ఏ విధంగా ఉండబోతుంది. ఫైనల్గా నేను చూస్తానండి మీ పైన మీ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారో చూద్దాం. ఓకే, 7 ఆఫ్ కప్స్, సో నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ wands అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. స్ట్రాంగ్ డెసిషన్, డామినేషన్ చెప్పాను కదా. ఓకే, సో పెంటికల్స్ ఎందుకు నేను ఈరోజు 6 తీస్తాను ఇక్కడ. సో ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అని అంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్, ఇల్యూషన్స్, భ్రమలు సంథింగ్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో ఉన్న ఆ రిలేషన్షిప్లో వీళ్ళు ఏం కోల్పోయారో కూడా వీళ్ళకి అర్థం అవ్వడం అండి. సో మీతో ఉంటే ఆ ప్రపంచంలో మీతో ఉంటే, మీతో కలిసి నడిస్తే వీళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తామన్న నమ్మకం కూడా వీళ్ళకు ఉందండి. సో మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదైతే కోల్పోయారో వీళ్ళు అర్థం చేసుకున్నట్టు కూడా అర్థమవుతుంది. మీతో ఉంటే ప్రతిదీ కూడా వీళ్ళు సాధించవచ్చు అని అంటే ఏంటి, ఫైనాన్షియల్గా కానీ, మీ రిలేషన్షిప్లో కానీ అన్ని రకాలుగా వీళ్ళు హ్యాపీగా ఉంటారన్న నమ్మకం వీళ్ళకి బాగా స్ట్రాంగ్గా ఉందండి. మీ సపోర్ట్ కావాలనే వీళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే అండి
మీ రిలేషన్‌షిప్‌లో నిదానంగా స్టార్ట్ అవుతదండి. అంటే మీ పర్సన్ ఏంటంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మీతో కోరుకోవడం జరుగుతుంది ఫ్యూచర్‌లో. వీళ్ళు ఆశించొస్తారు. మీ నుంచి ఒక మంచి రిలేషన్‌షిప్ ఆశించి మీతో మెల్లిమెల్లిగా అండి. వీళ్ళు కొంచెం టైమ్ టేకింగే. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు. మీతో మంచి హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ రిలేషన్‌షిప్ అనేది మీతో కోరుకోవడం జరుగుతుంది. అండ్ 8 ఆఫ్ హ్యాండ్స్ అంటే చాలా అట్రాక్షన్ అండ్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న పర్సన్ అండి. మీతో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్. అంటే ఎక్కడో ఉన్నవాళ్ళు గూడా మళ్ళా మీ వైపు వచ్చే అవకాశాలండి. అంటే డిస్టెన్స్ చూపిస్తుంది ట్రావెల్ చేసి రావడం. సో, ఆ పర్సన్ ఎక్కడో దూరంగా ఉన్నా సరే ట్రావెల్ చేసి మళ్ళా మీ దగ్గరికి రావడం గూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ అందుకని అన్నారు గదా! వెయిట్ మీకు ఇష్టం ఉంటే నువ్వు నా కోసం వెయిట్ చెయి. మేక్ ప్రామిస్ అని అంటే ఏంటి? ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ. ఐ విల్ బీ బ్యాక్. అంటే ఏంటి ఇక్కడ? వీళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి వస్తాను వెయిట్ చెయ్యి అని అంటున్నారనమాట. వెయిట్ చెయ్యి అంటున్నారంటే వస్తున్నారండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఏంటి? స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఇంకా డెసిషన్ ఒకసారి తీసుకున్నారు అనంటే అది లైఫ్ టైమ్ డెసిషన్ ఉంటుందనమాట. ఇంకెప్పుడు కూడా నేను నీతో మళ్ళీ ఏదైతే రిపీట్ అయిందో మన ఇద్దరి జీవితంలో అది రిపీట్ అవ్వకుండా కావాల్సిన నిర్ణయాలు కూడా చాలా స్ట్రాంగ్‌గా, ఇండిపెండెంట్‌గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటివరకు వీళ్ళ డెసిషన్స్ వేరే వాళ్ళ మీద డిపెండ్ ఉన్నా, ఇప్పుడు మాత్రం మీ గురించి వాళ్ళు వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకునే అవకాశాలున్నాయి. సో, ఇక్కడ డామినేషన్ చాలా ఉందండి. ఇక్కడ చూడండి ఎంత సపోర్ట్, ఎంత కేరింగ్, ఎంత మీ ఇద్దరు ఉన్నా ప్రాబ్లమ్ ఏంటంటే కొంచెము వేరే వ్యక్తులు ప్లస్ డామినేషన్ కూడా ఉంది. ట్రస్ట్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయండి. అండ్ కొంచెం చిన్న చూపు చూడడం. అంటే ఇక్కడ మీరో వాళ్ళో ఎవరో ఒకళ్ళు ఫీల్ అవ్వడం అండి. చాలా నన్ను తక్కువ చేస్తున్నారు, నన్ను పట్టించుకోవడం లేదు. వాళ్ళు చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. డామినేషన్ ఎక్కువుంది. ఈ విధంగా. అట్లా ఉండడం వల్ల మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడం జరుగుతుంది గదా! సో, ఫ్యూచర్‌లో ఏంటంటే వీళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. నేను అదే చెప్పాను గదా! ఇక్కడ చూడండి. ఈ కార్డ్‌కి అర్థం ఏంటంటే 7 ఆఫ్ కప్స్. సో, వీళ్ళు ఏం మిస్ అవుతున్నారనేది వీళ్ళు ఫ్యూచర్‌లో అర్థం చేసుకుంటారనమాట. మీకు దూరం అవ్వడానికి కారణం వాళ్ళే ఉండొచ్చు. గొడవలు, కొట్లాటలకు గూడా రీజన్ గూడా అర్థమైపోతుంది. ఎందుకు ఇవి మీ ఇద్దరికి ఇలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి? ఎవరు వీళ్ళకి ఇలా చేశారు? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మొద్దు? ఎవరు వీళ్ళని మోసం చేస్తున్నారు? ఎవరు వీళ్ళని చూస్తున్నారు? ఇవన్నీ వీళ్ళు ఫ్యూచర్‌లో అర్థం చేసుకోవడం. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనంటే ఇది ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ లైఫ్, మంచి ఫ్యామిలీ, మంచి రిలేషన్‌షిప్, ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. అంటే ఏంటి లాంగ్ టర్మ్ ఒక హ్యాపీనెస్ అండి. ఫ్యూచర్ హ్యాపీనెస్ విత్ యూ అనేది వీళ్ళకి క్లియర్‌గా అర్థమవ్వడం. అండ్ వీళ్ళు గూడా మీతో హ్యాపీగా ఉండడం కోసం వాళ్ళొక నిర్ణయం తీసుకోవడం అనేది గూడా జరుగుతుందండి ఫ్యూచర్‌లో. ఓకేనా? సో, ఇదండి రీడింగ్. ఏంటి? ఎలా ఉంది? ఏంటి చెప్పండి? ఎందుకంటే ఎప్పుడొస్తారు మేడం ఏంటి అని అంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కొక్క విధంగా జరుగుతుంది కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీ పర్సనల్ డెసిషన్స్ ఎలా ఉంటాయనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి హార్ట్ బ్రేక్. సో, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. చాలా వీళ్ళు ట్రస్ట్ కోల్పోతున్నారు మీ పైన. మళ్ళీ మళ్ళీ నేను చేయలేను ఆ మిస్టేక్ అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు. ట్రస్ట్ బర్స్ట్ అయిపోతుందండి. ఏంటంటే నమ్మకం, అపనమ్మకం అయిపోవడం అనమాట. సో, ఎంత నమ్మినా ఇదే నా జీవితం ఇంక అవ్వదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారో, వాళ్ళు ఫీల్ అవుతున్నారో మొత్తానికైతే ఇక్కడ ఓవరాల్‌గా అయితే మీ పర్సన్ కొంచెం ట్రస్ట్ కోల్పోతున్నారండి మీ పైన. అది కూడా కొద్దిగా చూసుకోండి కొద్దిమంది. ఎందుకంటే ఇక్కడ 1, 2 ఎవరు చూజ్ చేసుకున్నా కూడా ఇందులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు, ఆ పర్సన్ కొంచెం మీ పైన ట్రస్ట్ అనేది కోల్పోతున్నారు. బాధ ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఓకేనా? అందుకనే కొంచెం ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ మీ వ్యక్తి ఒకవేళ తప్పు చేసినా సరే, ఫ్యూచర్‌లో మళ్ళీ వచ్చి మీతో వీళ్ళు ఫీమేల్ అనే కాదు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో, మళ్ళీ మీ దగ్గరకొచ్చినా సరే మీరు వాళ్ళని హర్ట్ చేయకుండా, మాటలు కొంచెం మీరు నిదానంగా మాట్లాడుకొని, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమి లేకుండా. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ గొడవలు రావచ్చు. లేకపోతే మీకు మీ వ్యక్తికి వల్ల ఇంకొక వాళ్ళ గొడవలు రావచ్చు. లేదంటే మీకు డామినేషన్ అడ్డం రావచ్చు. ట్రస్ట్ అడ్డం రావచ్చు. ఇవన్నీ ఇంకా చూసి ఇంక వాళ్ళు ఫెడప్ అయిపోతారండి. సో, మళ్ళీ వచ్చారనుకోండి కనీసం అప్పుడైనా సరే మీరు మళ్ళా వాళ్ళు వెళ్ళకుండా మీ లైఫ్ నుంచి వెళ్ళకుండా అందరూ కాదు కొద్దిమంది. వెళ్ళకుండా కొద్దిగా చూసుకోండి. ఎక్కడ మిస్టేక్ అవుతుంది? ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? ఎందుకు వీళ్ళు ఇట్లా హర్ట్ అవుతున్నారు? నా వల్ల ఏం మిస్టేక్ ఉంది? ఒకవేళ నిజంగా అండి నేను చెప్పేదేంటంటే వీళ్ళు దూరమై ఎళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అది నాకు కూడా తెలుసు. కాకపోతే ఎందుకు దూరమై ఒకళ్ళేమో కావాలని గూడా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళుంటారు. ఇంకా కొద్దిమందేమో హర్ట్ అయ్యి ఎళ్ళిపోతారండి. హర్ట్ అయ్యానంటే ఏంటి? గొడవలు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళ సిట్యుయేషన్‌లో తట్టుకునే శక్తి ఉండదు కొద్దిమందికి. సో, ఎమోషనల్ బ్యాగేజ్ ఎక్కువ. ఎమోషనల్‌గా బాధపడే వాళ్ళేంటంటే
మాటలు ఎక్కువ అన్నారు. మనసులోనే పెట్టుకొని చాలా ఇదైపోతుంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరనమాట. బట్ లోపల లోపల బాధపడి, కుంగిపోయి, మళ్ళా మీకు దూరమైనందుకు బాధపడుతుంటారు. అటు మిమ్మల్ని మీరు కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ ఇవ్వరు. ఈ విధంగా వాళ్ళ లైఫ్ జరిగిపోతుంది. అట్లా అని చెప్పేసి వేరే పర్సన్ వాళ్ళతో కూడా ఉండలేరు కొద్దిమంది. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. కొద్దిగా ఏంటంటే కాంప్రమైజ్ మోడ్‌లోకి ఎవరు వాళ్ళొచ్చినా మీరు ఏవేవైతే తప్పులున్నాయో వీళ్ళలో మీరు ఓకే. నువ్వు ఇలా చేయకపోతే నేనుంటా. నువ్వు ఇలా చేయకపోతే మనం ఉందాం. సో, ఎక్కడెక్కడ ఏవేవైతే మీ దగ్గర మేజర్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సార్ట్ ఔట్ చేసుకొని మళ్ళా మీతో వచ్చినా సరే కొంచెం టైం గూడా ఇవ్వండి. వాళ్ళకి కూడా కొద్దిగా టైం ఇవ్వండి. వాళ్ళు నిజంగా మారిండ్రా లేదా అనేది అర్థం చేసుకోండి. మీ సైడ్ నుంచి మీరు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి. ఒకవేళ అయినా సరే ఈ పర్సన్ అట్లానే ఉన్నారు, వీళ్ళు మారరు అనుకున్నప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకొని మీ లైఫ్ బాగుండడం కోసం మీరు ఎలా చేస్తే బాగుంటుందనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సో, పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు మీ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఉంటుందనేదైతే చాలా క్లియర్‌గా మీకొక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు 100% ఈ టారో రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పర్సనల్ రీడింగ్‌కి మీకు వాట్సాప్ చేయండి. నేను తప్పకుండా మీకు మీ లైఫ్‌కి ఒక మంచి సొల్యూషన్ ఈ టారో కార్డ్స్ ద్వారా మీకు చెప్తాను. ఓకేనా అండి? థాంక్ యూ.